వీడియోలో ఉందా? జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రేమ్ టైలర్ మన్యమన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ అంశము ప్రజలను చైతన్యవంతపరిచే విధంగా, ప్రజలకు దగ్గర ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో మరి జాతీయ రోడ్డు భద్రత సందర్భంగా హెల్మెట్లు, బైక్ మీద పోయే హెల్మెట్లు ఉచితంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆయనకు డబ్బు ఎక్కువై కాదు, లేకపోతే ధనవంతుల కుటుంబంలో పుట్టలే. కారణం ఏంటంటే సైకిల్ మోటార్ బైకు ప్రమాదాలు ఎక్కువ శాతం 80% మరణించేటివి కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. కాళ్ళకు దెబ్బలు తగిలినా, చేతులకు దెబ్బలు తగిలినా మనం బతికే అవకాశం ఉంటుంది. కానీ అదే తలకు తగిలితే మాత్రం బ్రతికే అవకాశం లేదు. మనిషి చనిపోతాడు. మనిషి చనిపోయిన తర్వాత తన కుటుంబం, తన పిల్లలు వీధిన పడతారు. కుటుంబం అంతా కూడా రోడ్డు పాలవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బైకు నడిపే వ్యక్తులు హెల్మెట్ ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బైక్ మీద వెళ్తుంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకుంటారు, ఇద్దరు భార్య భర్తలు కూడా. లేకపోతే ఇద్దరు మిత్రులు అయినా ఇద్దరు బైక్ మీద హెల్మెట్ పెట్టుకుంటారు. మనకు అండమాన్ దీవుల్లో, మన దేశంలో ఒక ప్రాంతం అది అండమాన్ దీవి. అది పెద్ద సిటీ. ఆ యొక్క అండమాన్ దీవులో ప్రతి ఒక్కరు హెల్మెట్ లేని బైక్ ఉండదు. ఇద్దరు భార్య భర్తలు ఉంటే హెల్మెట్ పెట్టుకుంటారు. దానివల్ల ప్రమాదాలకు వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి ఇంతవరకు అక్కడ మరణించలేదు. కాబట్టి హెల్మెట్ అనేది ఎంత మనకు అవసరమో బైక్ నడిపే వాళ్ళకు, దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బులు లేకుండా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటే 3-4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఇప్పుడు ఒక అర్ధగంటకు చేసిన కార్యక్రమం కాదు. ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు, అనుభవాలు ఉన్నారు. వ్యక్తులను ఇక్కడ నిలబెట్టిందంటే నిజంగా మన్యమన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ప్లాస్టిక్ గురించి మనకందరూ కూడా తెలుసు. మన వనపర్తిలోనే చాలా ఈ యొక్క నోరు లేని జీవాలు తిరుగుతున్నాయి గతంలో. ఇప్పుడంటే మనకు గోశాల ఏర్పాటైంది, అక్కడ ఉండదు. కానీ చాలా సంవత్సరాలు మన దగ్గర టౌన్లో పశువులు నోరు లేని జీవులు తిరుగుతున్నాయి. బాగా దాన్ని కడుపంతా లావు అయ్యి ఏమైందని చెప్పి డాక్టర్లు, పశు వైద్య డాక్టర్లు తీస్తే లోపల 10 సంవత్సరాల కింద చిన్న ప్లాస్టిక్ కవర్లు కడుపులో ఉన్నాయి. 10 సంవత్సరాల కింద చిన్న ప్లాస్టిక్ కవర్లు. ఈ భూమిలో ప్లాస్టిక్ కవర్లు ఉంటే అసలు మన యొక్క వ్యవసాయ పంటకు ఎంత నష్టం, నీటికి ఎంత నష్టం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా కూడా ఇటువంటి ప్లాస్టిక్ వాడకూడదు. ఈ యొక్క ఓటర్స్ డే ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క క్లాప్ ద్వారా మన మన్యమన్న ప్రజలను చైతన్యవంతం చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది. ఈరోజు ప్రపంచ దేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్యం ఉండేది కాదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఓటు యొక్క విలువ అనేది నిజంగా తెలియని విషయాలు ఒప్పుకోవడం అనేది మనకున్న మంచి లక్షణం. రాజరామన్న చెప్పినటువంటి ఓటు విషయము, కీర్తి శకము, ఓటు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత స్వాతంత్రం రాకముందు ఓటు ఎట్లొచ్చింది అనేది నిజంగా నాకు తెలియదు. రాజరామన్న చెప్పిన ప్రతి మాట నిజంగా నాకు ఒక గొప్ప ఇది. ఎందుకంటే ఓటు అనేది చాలా తెలియాల్సిన అవసరం ఉంది. మరి రాజరామన్న నిజంగా చాలా విషయాలు ఓటు